చెప్పండి, నూజివీడు నియోజకవర్గానికి నెక్స్ట్ ఇప్పుడు ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ గారికి సీట్ లేదంటున్నారు. మీ అభిమానం సంబంధించిన ఆయన కదా, దాని మీద మీరు ఏమంటారు? ఎందుకని సీటు లేదంటున్నారు? నిజమేనేది? ప్రతాప్ గారికి సీట్ లేదని మొన్న కూడా అన్నారు, వాళ్ళ అబ్బాయికి ఇస్తున్నారని అన్నారు. అదేం లేదు. అసలు ప్రతాప్ గారికి ఆయన ఉన్నంతసేపు సీట్లు ఏంతనం ఉండదు. కానీ ఏదన్నా ఏ సమస్య వచ్చి యూత్ లీడర్లు కావాలని అనుకుంటే వాళ్ళ అబ్బాయి ఉన్నాడు. వాళ్ళ అబ్బాయి అంత పొటెన్షియల్ కాదు అని అంటారు. అది ఎంతవరకు నిజం? ఇప్పుడు గెలిచిన 164లో బాగా అంత కరెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారా ఏంటి? దానికి ఏం లేదు. జనం ఓట్లు అయితే నువ్వు అవుతావు, నేను అవుతా, ఇంకోటి ఆయన అవుతాడు. దాని గురించి ఫలానా అనేది ఏం అవసరం లేదు. ఆయన పర్సనే మామూలు. ఆయన నాన్నగారు ఏమంటే తిరుగుతున్నాడు ఎప్పటి నుంచో, చిన్నపిల్లగాడి కాడి నుంచి. ఆయన పనికిరాంతనం ఏం లేదు. కాకపోతే మొన్న మనం ఇంత నియోజకవర్గానికి ఇంత కష్టపడి కూడా మనకి ఓట్లు మన దాంట్లో కూడా గెలవలేకపోయాం ఏంటనే దాంట్లో వాళ్ళు అయ్యా కొడుకులు ఇద్దరు కూడా కొద్దిగా బాధపడి రాజకీయాలు వదిలేసుకుందామా అసలు ఏంటి అనేది కూడా అనుకోవాల్సిన పరిస్థితి వచ్చింది వాళ్ళకి. సరే, ఇప్పుడు ఇది అన్ని సార్లు జరిగింది. ట్యాంపరింగ్ అంటున్నారు, మనిషికి ఒకటి చెప్తున్నారు, ఇవన్నీ ఏదో జరిగిందిలే అని మళ్ళీ ఇప్పుడే జగన్ గారితో పాటు వీళ్ళు కూడా లైన్లోకి వచ్చారు. అయినా ప్రతాప్ గారి సీట్ లేకుండా పోవటానికి ప్రతాప్ గారి మనవడు కూడా లైన్లో ఉన్న సమాచారం ఉంది. దివాణానికి సీట్ లేకుండా పోదని అయితే మేము అనుకోవట్లేదు. అయినా వాళ్ళు మిగతా వాళ్ళకంటే స్పీడ్ తక్కువగా ఉండి ఈ అరాజకాలు బురాజకాలు జరగకుండా ఉండటానికి మెరుగుపడతారని అనుకుంటున్నాం. కానీ అయినా నూజివీడులో కూడా నాయన గారికి మైనస్ పడతాం మొన్న ఓడిపోవడానికి మెయిన్ కారణం. ఇక ఆ పొరపాట్లన్నీ మన మీద వాళ్ళకే ఎక్కువ తెలుస్తుంది. అది మనం అది అంటాం అంత మంచి పద్ధతి కాదు.